హాయ్ ఫ్రెండ్స్, నేను సుష్మా. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న టాపిక్ ఏంటి అంటే ఫ్రెండ్స్, చాలామంది చెవిలో గులిమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. దాన్ని తీయడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చెవిలో పిన్నీసులతో తిప్పుకుంటూ లేదా ఏదో ఒక పుల్లలు పెట్టుకొని ఆ గులిమిని బయటికి తీయడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ ఫ్రెండ్స్, ఎవరైతే అలా తిప్పుతూ ఉంటారో ఆ పిన్నీసులు పెట్టడం ద్వారా చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చి చెవిలో నుంచి చీము కారటం, రక్తం బయటికి రావడం లాంటి పెద్ద సమస్యలకు దారితీయచ్చు. అయితే ఈ గులిమిని మనం ఒక చిన్న సింపుల్ టిప్ ద్వారా మొత్తం ఇయర్ని మొత్తం క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేంటి అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ప్రతి మెడికల్ షాప్లో కూడా అవైలబుల్గానే ఉంటుంది. మీరు మెడికల్ షాప్కి వెళ్ళి ఆ హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకొని ఎక్కడైతే చెవిలో మీకు ఈ గులిమి ఎక్కువగా ఉండడం బట్టి చెవిలో పోటు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక మనం 15 డేస్కి ఒకసారి రెగ్యులర్గా క్లీన్ చేసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ని చెవిలో వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకున్నట్లయితే చెవిలో ఉన్న ఆ గులిమంతా కూడా నాని కొంచెం సేపటికి నురగలాగా బయటకు వచ్చి ఆ లోపల ఉన్న ఆ గులిమంతా కూడా బయటికి పడిపోతుంది ఫ్రెండ్స్. పడిపోయిన తర్వాత ఇయర్ బడ్ తీసుకోండి, నీట్గా లోపలంతా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ మాయిశ్చర్ కంటెంట్ లోపల తడి ఉన్నట్లయితే కనుక మనకి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒక 15 డేస్కి ఒకసారి ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్తో క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకోమన్నాను కదా అని చెప్పి రెగ్యులర్గా హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడకూడదు ఫ్రెండ్స్. అండ్ ఈ ఇయర్ బడ్స్ తిప్పడం లాంటివి కూడా ఎక్కువగా చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అదేవిధంగా ఆ కర్ణబేరి అంటారు కదా ఫ్రెండ్స్, అక్కడ మనకి చీము పట్టి ఆ స్కిన్ పైన మనకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ గులిమి సమస్యని మనం ఏ విధంగా నివారించవచ్చు అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ అనే ఈ సింపుల్ దీన్ని మనం తీసుకొని చెవిలో వేసుకున్నట్లయితే క్లియర్గా మనకి చెవిలో ఉన్న ఆ గులిమంతా కూడా బయటకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.